వీడియో చూస్తున్న సహోదరి సహోదరులకు వందనాలు, శుభములు. ఈరోజు యావత్తు ప్రపంచమంతా యేసుక్రీస్తు యొక్క మరణం గురించి ఎంతో ఆర్భాటం చేస్తున్న సందర్భంలో యేసుక్రీస్తు మరణము దుఃఖమా లేకపోతే రక్షణ అనే దాని గురించి మనం ఆలోచన చేయగలిగితే, ప్రతి మనిషి తన జీవితంలో తెలుసుకోవలసింది, అనుసరించవలసింది, పాటించవలసింది ఇదే మనం. ఎందుకంటే యేసుక్రీస్తు మరణ విషయం అనే భిన్నమైన ఆలోచన విధానాలు, పద్ధతులు క్రైస్తవ సమాజంలో అలచలు చేస్తున్నాయి. యేసుక్రీస్తు గుడిపేట దినాన 12 గంటల నుంచి 3 గంటల వరకు దుఃఖిస్తున్న ఈరోజు అనేక క్రైస్తవ సమాజాన్ని మనం ఆలోచన చేస్తే, శుభ శుక్రవారం అంటున్నాము, గుడ్ ఫ్రైడే మనం అంటాం ఇంగ్లీష్లో. శుభ శుక్రవారం అంటే యేసుక్రీస్తు సిలువేయబడి దినాన్న శుభ శుక్రవారంగా మనం అర్పణ చేస్తున్నాం. మనం ఇది రక్షణ లేకపోతే దుఃఖమా అనేది మనం ఆలోచిస్తేనే యథార్థం అవుతుంది. కనుక ప్రతి మనిషి లోకంలో అనేక విషయాలు ఆలోచన చేస్తున్నాం. మనం భక్తి విషయంలో మనం తెలుసుకోవాల్సినది ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు లోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించి శివుడు ప్రాణం పెట్టడం అది క్రైస్తవ సమాజానికి దుఃఖకర్మ లేదా రక్షణ మార్గం అనడానికి బైబిల్లో ఎన్నో అద్భుతమైన మాటలు రాయబడిన ఈరోజు వాక్యం కన్నా లోక సంబంధమైన పద్ధతుల్లో క్రైస్తవ్యము వెళ్తాం తప్ప వాక్యమేమి రాయబడింది. వాక్యంలో ఉన్నది దుఃఖకర్మ లేదా రక్షణ దానికి ఆలోచించగలం. ముందుగా బైబిల్లో ఉన్న మాట మనం ఆలోచించే ముందు, బైబిల్లో జ్ఞానవంతుడు, ఐశ్వర్యవంతుడు లేదా గొప్పవాడు ఎవరంటే జ్ఞానాన్ని సొలొమోను మహారాజు. ఆయన తన జీవితంలో ఒక మాట యేసుక్రీస్తు గురించి ముందుగానే ఒక మాట ప్రవచించాడు. ఆ మాట మనం ఆలోచన చేయగలిగితే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినము మేలు. ఒకడు అన్నాడంటే జన్మదినము కన్నా, యేసుక్రీస్తు జన్మదినం కన్నా మరణదినం మేలు అంటున్నాడు జ్ఞానాన్ని సొలొమోను. ఎందుకు మేలు? మనం ఆ దుఃఖకారంగా లేదా సంతాపంగా లేదా దుఃఖించి ఆ ఒక్కరోజే, ఆ గుడి రోజు ఒక్కరోజే దుఃఖించి కన్నీళ్ళు కారుస్తుంది. కానీ అది మేము ఇక్కడ అన్నాడు బైబిల్లో, ఒకరి జన్మదినం కన్నా మరణదినం మేలు. ఎందుకు మేలు అనడానికి మనం ఆలోచించేది. ప్రతి విషయంలో ఒకటికి 10 సార్లు మనం ఆలోచిస్తున్నాం. మనము ఏదైనా సొంత పని విషయంలో ఏదైనా పని చేసేటప్పుడు ఆలోచిస్తున్నాం. మనము యేసుక్రీస్తు మరణము అది దుఃఖమా రక్షణ ఆలోచించకపోతే మన భక్తి జీవితం బూడిదలో పోసిన పని. అని ఇక్కడ అన్నాడు జ్ఞానాన్ని సొలొమోను, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒక్కని జన్మదినము కంటే మరణదినం మేలు. ఎందుకు మేలు అనడానికి బైబిల్లో ఉన్న మాటలు మనం ఆలోచన చేయగలిగితే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఒక అద్భుతమైన మాట, అన్ని జనమైన మనకి చెప్పుకొస్తున్న మాట మనం ఈ సందర్భంలో మనం ఆలోచన చేస్తే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. 4-5 వచనాలు చూస్తే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారు ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించే. యాక్చువల్గా ఈరోజు ఏదైతే ఆదాము తప్పు చేశాడో, ఆదాము ద్వారా పాపం వచ్చిందో, ఆ పాపాలను నివారించడానికి మన పాపముల అతిక్రమణ చేత చచ్చిన వారు ఉండగా క్రీస్తు మనల్ని ఏం చేశాడంటే బ్రతికించాడు. అది మేలు. మనం దుఃఖకరం అంటున్నాం, కానీ యేసుక్రీస్తు కనుక సిలువలో ప్రాణం పెట్టకపోయి ఉంటే మనకు రక్షణ మార్గం లేదు. ఇది దుఃఖదినం కాదు. లేఖన ప్రకారంగా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు రాయబడే ప్రకారం వచ్చాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దాన్ని మేలుకరం చేశాడు. అందుకే ఒకరి జన్మదినం కంటే మరణదినం ఎందుకు మేలే అంటే ఇక్కడ చెప్పొస్తాడు, మీ పాపముల చేత, ఎఫెసీ 2:1 మీ పాపముల చేతను అపరాధముల చేత మీరు చచ్చిన వారు ఎండుగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. 4వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము అపరాధముల చేత చచ్చిన వారు ఎండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో మనకు కూడా బ్రతికించాడు. అని త్యాగం మనకు రక్షణ వచ్చింది. ఆయన శివులో ప్రాణం త్యాగం అయిపోవడం వల్ల మనకు రక్షణ మార్గం వచ్చింది. అది దుఃఖం కాదు, అది సంతాపం కాదు, అది రక్షణ మార్గానికి ఒక రాజమార్గం. అందుకే యేసుకి శిష్యుడు ప్రాముఖ్యుడు, సంఘ పెద్ద, ప్రియమైన శిష్యుడు. యేసుక్రీస్తు కూడా 3.5 సంవత్సరాల సువార్త పరిచర్యలు తిరిగినోడు యోహాను గారు ఒక మాట చెప్పొస్తాడు. ఒకసారి ఈ సందర్భంలో ఆ మాట కూడా మనం ఆలోచన చేస్తే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక
1వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసము గలవారము ఎందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేసింది. ఆయన కుమారుడైన యేసు రక్తము మానవుడి యొక్క చేసిన పాపాలకి మనం ఏం చేసింది, పవిత్రులుగా చేసింది. అది మీరు రక్షణకి మన మార్గాన్ని సరళపరిచింది. ఇక్కడ అన్నాడు, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రగా చేసింది. వండరది భూమి మీద సర్వ మానవాళి కోసం ఒకటి చనిపోవడం అనేది అరుదు. ఇది ఒక అద్భుతమైన వండర. ఇంతకన్నా వండర ప్రపంచంలో మరొకటి ఏం లేదు. నువ్వు నమ్మకపోయిన యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని ఆయన ఎందుకు కాల్చాడే శిలువలో, ఎందుకు సమాపించాడు శరీరాన్ని అంటే ఇక్కడ ఎందుకన్నాడు, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం ఏం చేసిందంటే పవిత్రగా చేసింది. ఇది మేలు. రక్షణ మార్గాన్ని సరళపరిచింది. ఇది మేలు. అంతేగాని యేసుక్రీస్తు గుడి ప్రేయడం అని చెప్పుకుని దుఃఖపడుతూ కన్నీళ్లు కారుస్తూ ఒక్క రోజే 365 రోజు గుడి ప్రేయడం రోజు కన్నీళ్లు కారుస్తూ మళ్ళా తర్వాత సరళమైనది పరిస్థితి. కాబట్టి యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టడం వల్ల, ఆయన మరణం వల్ల మనకేం జరిగిందంటే మన పాపాలు క్షమించబడ్డాయి, మన పవిత్రంగా చేశాడు. ఈ త్యాగము వెలకట్టలేంది, ఇది విలువైంది. మనం అంత తెలుసుకుంటేనే మన జీవితం ధన్యం. దేవుడు ఈ మాటల్లో దీవించిన గాక. అందరికీ వందనాలు. నేను మా యొక్క జీవితంలో ఈ రోజు వరకు మేము బ్రతుకున్నామంటే కేవలం మేము కృపాకరగాలు, నీ యొక్క కృపాకరగాలు తప్ప మా అండబలము ఖండబలము కాదండి. మాకున్న ఈ చిన్న జీవితంలో భక్తి చేయడానికి జ్ఞానం అందరికి తెచ్చేది. ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి సహోదరికి నాయన వారు చేస్తున్న ప్రతి పనుల్లో మీరే తోడేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని రానున్న మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామముని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.